సేమ్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఎలా ఉందో తెలంగాణలో కూడా అలాంటి ఒక టెంపుల్ ఉంది. అదే తెలంగాణ తిరుపతి టెంపుల్. దీన్నే మినీ తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇది కామారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్లో ఉంది. ఈ టెంపుల్ నిజామాబాద్ నుంచి 46 కిలోమీటర్స్ దూరంలో, కామారెడ్డి నుంచి 74 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదే ఆలయానికి ముఖద్వారం. తిరుపతిలో మనం ఆలయానికి వెళ్ళడానికి ఘాట్ రోడ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి సేమ్. అయితే ఈ తెలంగాణ తిరుమల టెంపుల్కి దాదాపు 85 సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పట్లో ఒక బ్రహ్మయ్యాచారి అనే అతనికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నాకు ఈ స్థలం నచ్చింది, నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించి నా విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని చెప్పారంట. అలా చెప్పిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ఉన్న మూల విరాట్ని ఎలా ఉందో చూసి ఇక్కడ కూడా అలానే ప్రతిష్ఠిద్దాం అనుకున్నారంట. అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శిలతో చేసే స్తోమత లేక సిమెంట్తోనే విగ్రహాన్ని చేశారంట. ఆ బ్రహ్మయ్యాచారి కాలినడకన ఈ గుట్టపైకి వచ్చి ఆ గుట్టపై ఉన్న రాళ్ళు, రప్పలు, చెట్లు అన్నిటినీ తీసేసి ఒక స్థావరాన్ని ఏర్పరిచిందంట. అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయడానికి కింద ఉన్న కోనేరు నీరుని వాడాడంట. ఇలా విగ్రహాన్ని తయారు చేశాక చుట్టుపక్కన ఉన్న ప్రజలంతా వచ్చి పూజించేవారంట. అయితే ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఫస్ట్ కాలిబాట కూడా లేకుండానంట. ఒకరోజు ఇక్కడ బీర్కూర్లో ఉన్న ఒక మార్వాడి సేట్ ఇంట్లో బంగారాన్ని దొంగిలించారంట ఎవరో. అయితే ఆ మార్వాడి అతను ఇక్కడికి వచ్చి నా దొంగిలించబడ్డ బంగారం నాకు మళ్ళీ దొరికితే ఈ గుడికి కాలిబాట వేపిస్తానని మొక్కుకున్నారంట. అయితే మొక్కుకున్న కొన్ని రోజులకే బంగారం అంతా దొరికిందంట. దాంతో ఆ మార్వాడి అతను ఇక్కడ కాలిబాట వేపించారంట అప్పట్లో. అలాగే ఇంకొక అతను తన పిల్లలకి మాటలు రాకపోతే మాటలు వస్తే గోపురాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నారంట. ఇలా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఇలా తెలంగాణ తిరుపతిగా మారిపోయింది. అయితే ఇక్కడ 2014లో చిన్నజీఆర్ స్వామి వారు వచ్చి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చిన్నజీఆర్ స్వామి గారు తిరుపతి నుంచి విగ్రహాన్ని తెప్పించి, అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి, ఇంకా ధ్వజస్తంభం అన్నిటినీ ప్రతిష్ఠించారు ఇక్కడ. అయితే ఈ ఆలయానికి ఆయననే తెలంగాణ తిరుపతి అని పేరు పెట్టారంట. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవంలో 2వ రోజు గరుడ పక్షి వచ్చి గుడి చుట్టూ తిరిగి వెళ్తుందంట. ఆ పక్షి ప్రతి సంవత్సరం అదే రోజు సేమ్ టైంకి వస్తుందంట. అయితే ఆ పక్షి మళ్ళీ మధ్యలో ఎప్పుడూ కనిపించదంట. అయితే ఈ టెంపుల్ చాలా విశాలంగా ఉంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ గుడి లోపల ఒక చిన్న దర్గా కూడా ఉంది. నాకైతే ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది. ఈ గుట్టపై నుంచి చూడండి లొకేషన్ ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కనుక నిజామాబాద్ కానీ కామారెడ్డి డిస్టిక్లో ఉండుంటే మాత్రం డెఫినెట్గా ఈ లొకేషన్ని అస్సలు మిస్ కావద్దు. అండ్ మీరు ఈ టెంపుల్ని విజిట్ చేశారా? చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.